तो प्रधानमंत्री नरेंद्र मोदी ने కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు చేరుకోగానే ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి నిన్న విమానం కూలిపోయినటువంటి డీజే భవన్ దగ్గరకు వెళ్లడం జరిగింది. అక్కడ విమానం కూలిపోయిన సంఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఆయన వెంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అలాగే గుజరాత్ సీఎం ఇద్దరు కూడా ఆయన వెంటే ఉన్నారు. అక్కడ ప్రమాద తీవ్రతను అధికారులు ఆయనకు వివరిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం క్షతగాత్రులను హాస్పిటల్లో పరామర్శించడానికి ముందు ఆయన ఘటనా స్థలానికి మొదటగా చేరుకున్నారు. అక్కడ అసలు ప్రమాద తీవ్రత ఎంతవరకు జరిగింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ ఘటనా స్థలాన్ని కూడా అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ అధికారులను అడిగి పూర్తి వివరాలను ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు. అలాగే దాని తర్వాత అక్కడి నుంచి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారో వారిని పరామర్శించడానికి వెళ్లారు. దానికి ముందు ఘటనా స్థలంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఎక్కువ సమయం అక్కడ గడపడం జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి భవనాలు ఏ విధంగా ధ్వంసమైపోయాయి పూర్తిగా మనం చూడొచ్చు. మసిబారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి రంగు కనిపించట్లేదు. కేవలం నలుపు రంగు పులుముకున్నటువంటి ఆ భవనాల తీరు చూస్తే ఎంత పెద్ద ప్రమాదం ఆ సమయంలో నిన్న సంభవించింది, అక్కడ ఎంత పెద్ద ప్రమాదం, అది ఎంత తీవ్రంగా ఆ ప్రమాదం జరిగింది అనేది మనం అంచనా వేయొచ్చు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండకపోవచ్చు అని అంచనా వేసినటువంటి ప్రమాదం అది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా దీన్ని వర్ణిస్తూ ఉన్నారు నిపుణులు. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదంలో నిన్న జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి విమాన ప్రమాదంలో మొత్తంగా అక్కడ ప్రయాణిస్తున్నటువంటి 241 మంది మృతి చెందారు. ఇదే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. అయితే గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలనేవి పూర్తిగా కాలిపోయినటువంటి దశలో ఉన్నాయి. దాంతో వారి కుటుంబాలకు అందించేందుకు గాను ప్రస్తుతం DNA టెస్టులు చేయబోతున్నారు వైద్యులు. మృతుల సమాచారం కోసం కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. మృతదేహాల కోసం హాస్పిటల్ దగ్గర బంధువులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. DNA టెస్టుల తర్వాతనే మృతుల వివరాలు అనేవి అందించే అవకాశం కనిపిస్తోంది. నిన్న విమాన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రమాద తీవ్రతను కూడా అంచనా వేయడానికి ఆయన పక్కనటువంటి అధికారులు పూర్తి వివరాలను ఆయనకు అందించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హాస్పిటల్ భవనానికి తరలి వెళ్లడం జరిగింది. ఆయన వెంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అలాగే గుజరాత్ సీఎం ఇద్దరు కూడా ఉన్నారు. నిన్న ప్రమాదంలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అలాగే నిన్న ప్రమాదంలో చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించబోతున్నారు.
ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను అక్కడ ఉన్నటువంటి అధికారులను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రధాని కొద్దిసేపటి క్రితం మోడీ సివిల్ హాస్పిటల్ కి వెళ్లి రావడం కూడా జరిగింది. అక్కడ మృతుల కుటుంబాలను కూడా పరామర్శించారు కొంతమందిని. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను కూడా పరామర్శించారు. క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు. అక్కడి నుంచి తిరుగు పయనమైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కొన్ని కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని కలవబోతున్నారు. వారిని కూడా పరామర్శించబోతున్నారు. నిన్న ప్రమాదం జరిగినటువంటి వెంటనే టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మోడీకి టాటా గ్రూప్ చైర్మన్ ఇప్పటికే వివరించడం జరిగింది. నిన్న మనం చూసాం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రమాదం తనని తీవ్రంగా కలిచివేసింది అంటూ కూడా ప్రధాని ఒక పోస్ట్ పెట్టారు. హృదయ విదారక ఘటన, మాటలకందని విషాదమన్నారు ఆయన. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే మెడికల్ విద్యార్థుల హాస్టల్పై ఈ విమానం అనేది కూలిపోవడంతో అక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగింది. మనం చెప్పుకున్నట్టుగా మొత్తంగా 242 మంది విమానంలో ప్రయాణించేవారైతే అందులో ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అది కాకుండా విమానం ఒక భవనంపై పడడంతో అక్కడ తీవ్రంగా ప్రమాద స్థాయి మరింత పెరిగింది. మరొక 20 మంది వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ భవనంలో వారు చనిపోయారు. అలాగే మరొక 20 మంది దాకా క్షతగాత్రులుగా మిగిలారు. చాలా మంది హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తున్నారు వైద్యులు. మరికొంతమంది పరిస్థితి కోలుకుంటున్నట్టుగా చెప్తున్నారు. వారందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని పరామర్శించడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలను కూడా మరి కాసేపట్లో ఆయన పరామర్శించబోతున్నారు. కొందరు విద్యార్థులు నిన్న చనిపోయినట్టుగా తెలిసింది. దాదాపుగా 20 మంది దాకా విద్యార్థులు చనిపోయారు. అది లంచ్ అవర్ కావడంతో విద్యార్థులంతా కూడా కొంచెం ఎక్కువ స్థాయిలోనే ఆ సమయంలో భవనంలో ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా మనం అంచనా వేయొచ్చు. అలాగే మరికొందరికి నిన్న గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా. వారందరినీ కూడా హుటాహుటిన అక్కడికి హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వారందరినీ కూడా మోడీ పరామర్శించారు. అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో నిన్న మధ్యాహ్నం టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్నటువంటి మేఘాని నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు తప్ప ఫ్లైట్లో ఉన్న వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ప్రమాద సమయంలో విమానంలో 242 మంది దాకా ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులైతే 2 పైలట్లు ఉన్నారు. అలాగే 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది ఇండియన్స్ ఉన్నారు. 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ దేశస్థులు, 1 కెనడా దేశస్థులు ఉండడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడం మరింత విషాదాన్ని నింపింది.